వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. తెలుగు మీడియా మొఘల్గా పేరొందిన ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పరీక్షించిన వైద్యులు స్టంట్ అమర్చారు. స్టంట్ వేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం క్రిటికల్గా మారడంతో ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. 57 ఏళ్ల రామోజీరావు కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక తెలుగునాట జర్నలిస్టులను కొత్త పుంతలు తొక్కించిన చెరుకూరి రామోజీరావు మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. మీడియాలో కొత్త వరవడి సృష్టించి సాహితీ రంగానికి ఎనలేని సేవ చేసిన రామోజీరావు మరణం విచారకరం. తెలుగు భాషకు ఆయన అమోఘమైన సేవ చేశారు. వాడుక భాషను వినియోగంలోకి తీసుకురావడంలో కీలక భూమి పోషించడం ద్వారా పత్రికలను పాఠకులకు చేరువ చేసి పెద్ద సంఖ్యలో పాఠకులను తయారు చేసిన ఘనత రామోజీరావుదే. ఆయన మృతి పట్ల ఎన్ఏజే, ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏలు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాయి. మీడియాలో కొత్త వరవడి సృష్టించి పైగా మరో 2 నెలల్లో ఈనాడుకు 50 ఏళ్లు నిండనున్నాయి. రామోజీరావు మానసపుత్రిక ఈనాడు ప్రారంభించి ఈ ఏడాది ఆగస్టు 10 నాటికి 50 ఏళ్లు పూర్తవుతాయి. 1974లో ఈనాడు ప్రస్థానాన్ని ప్రారంభించిన రామోజీరావు ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ సంచలనం సృష్టించారు. గ్రామీణ విలేకరి రాసిన వార్తల తప్పులను, ఒప్పులను ప్రస్తావిస్తూ సూచనలు చేస్తూ స్వయంగా లేఖలు రాసి ప్రోత్సహించడం ఆయనకు జర్నలిజం పట్ల ఉన్న బాధ్యతను గుర్తు చేస్తుంది. రామోజీరావు మృతి పట్ల ఎన్ఏజే, ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏలు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. ఇక రామోజీరావు జీవించి ఉండగానే తన కలల సౌధం రామోజీ ఫిలిం సిటీలో ఇలా స్మారక కట్టడం నిర్మించుకున్నారు. మూవీ సంస్థ ద్వారా రామోజీ గారు స్థాపించిన సంస్థ ద్వారా తొలి చూపుదనే సినిమాతోనే నా సినీ ప్రస్తావన మొదలైందండి. అలా నేను ఒక్కనే కాదు, ఎంతోమంది సినీ తారులకి అవకాశం ఇచ్చి, ఎంతోమంది దర్శకులకు, ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ. అలాగే బుల్లితెరలో ఎంతోమంది ఆర్టిస్టులని, సినీ దర్శకులను, రచయితలను పరిచయం చేశారు. ఈనాడు దినపత్రిక ద్వారా న్యూస్ మనకి చేరువ చేశారు. ఈటీవీ ద్వారా మనకి ఎన్నో న్యూస్ అందజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. అలాగే రామోజీ ఫిలిం సిటీ, ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిలిం సిటీ కట్టి మా సినిమా వాళ్ళకి షూటింగ్ అనేది ఎంతైనా చాలా ఈజీగా చేశారు. సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని ఇవ్వాలని మా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే. ఈరోజు రామోజీరావు గారు పెద్ద ఆయన లేరు అని మాట వినంగానే చాలా బాధేస్తుంది. ఎందుకంటే మా కుటుంబంలో ఒక పెద్ద దిక్కు, ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయతగా పలకరించే పెద్ద ఆయన ఈరోజు మా కళ్ళ ముందు లేడంటే కూడా చాలా బాధేస్తుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు దినపత్రిక వేసవి చిటపట విసిగిస్తుంటే చల్లటి ఉపశమనం కోసం డర్మికూల్ వాడండి. గారు ఎన్నో కష్టాలు పడిన వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు లేరని తెలిస్తే దేశవ్యాప్తంగా ఎంతోమంది కూడా ఈరోజు ఆయన ఎంతోమందిని కూడా కుటుంబాలు కూడా కాపాడిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన లేని వార్త వినంగానే ఎంతోమంది షాక్ గురయ్యారు. నేనే పొద్దున తెల్లారితో తెలిస్తేనే ఎంతో బాధపడినాం. మా కుటుంబంలో ఒక పెద్ద దిక్క, ఏదైనా మాకు కష్టాలున్నా ఆయనకి చెప్పుకునే వ్యక్తులు మేము. మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి ఆయన పోయిన తర్వాత కూడా చాలాసార్లు కలిసాం. మా బాధలు ఏదైనా ఉన్నా చెప్తే కూడా మాకు ధైర్యం చెప్పి ఈ విధంగా మీరు నడుచుకోవాలని చెప్పే వ్యక్తి ఈరోజు మాకు లేరని కూడా అనుకోకూడదు. ఎప్పుడు కూడా మన గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా
పెద్దాయన ఉన్నారని కూడా మేము కూడా భావిస్తాం. తప్పకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కుటుంబ సభ్యులు కూడా అవి కొనసాగించాలని ప్రత్యేకంగా అందరినీ కూడా నేను కోరుకుంటూ గౌరవనీయులు రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. కొన్ని లక్షలాది మంది, కోట్లాది మందిని కదిలించినటువంటి అంశం. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించడమే కాకుండా ఈనాడు దినపత్రిక ఈరోజు తెలుగు వాళ్ళు మరి ప్రేమించేటువంటి పత్రిక గడిచిన 50 సంవత్సరాల నుంచి మరి వాస్తవాలని ఉన్నట్టుగా మరి ప్రజలకు చేరువేయడమే కాకుండా మరి చాలామందిని కదిలించినటువంటి వారు రామోజీరావు గారు ఒక వ్యవస్థ కింద ఈరోజు రామోజీ ఫిలిం సిటీ అనేది ప్రపంచంలోనే ఇటువంటి ఫిలిం సిటీ ఎక్కడ కూడా లేదు. ప్రపంచంలో చాలా ప్రాంతాలు మేము పర్యటించినప్పటికీ మరి వారి యొక్క కృషి, పట్టుదల, కమిట్మెంట్తో ఇంత బ్రహ్మాండమైనటువంటి ఫిలిం సిటీ సాధించడమే కాకుండా కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి. ప్రియా ఫుడ్స్ స్థాపించడమే కాకుండా మరి ఈరోజు వారు టీవీ రంగంలో కూడా ఈటీవీ కానివ్వండి, మరి అదేవిధంగా టీవీ సీరియల్స్ కానివ్వండి, ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ, అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మరి బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారంటే వారి యొక్క పట్టుదల, కమిట్మెంట్. నాకు వారికి ఉన్నటువంటి అనుబంధం, మా ఇంట్లో ప్రతి శుభకార్యం జరిగినా కంపల్సరిగా మరి మొట్టమొదటిగా వచ్చేటువంటి వ్యక్తి రామోజీరావు గారు. నా ఇంట్లో అనేకమైనటువంటి కార్యాలు జరిగినాయి. శుభకార్యాలు దగ్గర 20 శుభకార్యాలు జరిగితే మరి ఖచ్చితంగా 16-17 శుభకార్యాలలో వారు భాగస్వామ్యం కావడం నా అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. బట్ ఈరోజు సమాజంలో జననం మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ కొంతమంది వ్యక్తులు చరిత్రలో మిగిలిపోతారు. అందులో రామోజీరావు గారు మొదటి వారుగా మిగులుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. తప్పకుండా వారు ఏ ఆశయాలతోని ఈ వ్యవస్థల్ని స్థాపించిండో తప్పకుండా దాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం, ఆవశ్యకత మరి ఉన్నది. ఈరోజు లక్షలాది మంది వారు స్థాపించినటువంటి అనేకమైనటువంటి ఈరోజు ఈనాడు కానివ్వండి, మరి టీవీ రంగం, ఈటీవీ, మరి అదేవిధంగా టీవీ సీరియల్స్ కానివ్వండి, దాంతోపాటు ప్రియా పచ్చళ్ళు కానివ్వండి, డాల్ఫిన్ కానివ్వండి, ఈ విధంగా కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి మరి గొప్ప వ్యక్తి. అందుకే వారు ఒక వ్యవస్థ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ భగవంతుడు వారికి ఆత్మశాంతి చేకూర్చాలి, ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుతాను. పోయే రోజు, ఎందుకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్లస్ భారతదేశంలో ఏ నలుమూలలో ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తి మాట్లాడగలిగింది రామోజీరావు గారి ద్వారా పెట్టిన ఈటీవీ సంస్థ ద్వారా ఆ మాటలు మాట్లాడగలిగారు. ఈరోజు ఎవరైనా ఎక్కడైనా తప్పు జరిగితే మాట్లాడడానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని పుష్కలంగా పెట్టుకొని కొన్ని ఏళ్ల నుంచి ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తిన వ్యక్తి రామోజీరావు గారు. మరి దాంతోపాటు ఇన్ని సంస్థల్లో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఎన్నో కుటుంబాలని నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకెళ్ళిన వ్యక్తి. ఆయన ఎంతో అభ్యుదయ భావాలతో, ఆలోచనలతోనే ముందుకెళ్ళిన వ్యక్తి, సమాజం బాగుండాలని పాటుపడిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈరోజు దూరం అవ్వడం అనేది మన తెలుగు రాష్ట్రాలు ఒక తీరని లోటుగా మనం ఈరోజు భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా ఆయన మంచి ఆలోచనలు ప్రజల్లోనూ రానున్న తరాల్లో కూడా అదే రకంగానే ముందుకెళ్తాయని
ఈయన ఒక ఇన్స్పిరేషన్ లానే రాబోయే తరాలన్నీ తీసుకొని ఒక మంచి సమాజ స్థాపనలో ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఇతను ఇన్స్పిరేషన్గా పెట్టుకోగలుగుతారు రామోజీరావు గారిని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈయన లోటును మాత్రం తీర్చలేని పరిస్థితి అనేది ఉంది.
ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.